యువర్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ త్రూ దిస్ సినిమా అంటే ఏంటి? పర్సనల్ లెర్నింగ్ Yeah. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ ప్రాసెస్లో నేనైతే అండర్స్టాండ్ చేసుకున్నాను అంటే, ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్ మీ ఇస్, నీ పర్సనాలిటీ నువ్వు చేంజ్ చేసుకోరా అని నాకు చెప్తుందని నేను అండర్స్టాండ్ చేసుకున్నాను. అంటే ఎలా అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు బేసిక్గా నేను లెఫ్ట్ రైట్ చెప్పలేను. రైట్ లెఫ్ట్ అంటాను, అదంతే నాకు తెలియదు. ఓకే. వాచ్ పెట్టుకుని నేను టైం చెప్పలేను, వాచ్ పెట్టుకుంటాను. నాకు అది తెలియదు. వెరీ బ్యాడ్ విత్ నెంబర్స్ అనమాట. ఒక వైపు మాట్లాడుతూ ఇంకో వైపు నేను ట్రాన్సాక్షన్స్ చేస్తూ, అసలు నేను ట్రాన్సాక్షన్ కూడా చేయలేదు. నా నెంబర్లు ఎలా లెక్క పెట్టాలి, అది లిటరల్లీ దట్స్ మై ప్రాబ్లమ్. నేను చేయలేదు. అవి కూడా చేస్తున్నప్పుడు ఐ రియలైజ్డ్, నేను ఇప్పటి వరకు నేను పుష్ చేయలేదు నేను ఈ ఎడ్జ్కి. ఐఎమ్ డూయింగ్ మల్టీ టాస్కింగ్ అండ్ నెంబర్స్తో చేస్తాను. అదొక లెర్నింగ్ నాకు. దాని తర్వాత ఏ చిన్న విషయం వచ్చినా టెన్షన్ పడ్డము ఇది ఉండేది. ఇప్పుడు ఈ ఛాలెంజెస్కి ఏంటంటే రోజు పడాలి, నేను ప్రతి మినిట్ పడాలి కొద్దిగా. దీనికి అరే టెన్షన్ పడకు, అయితే అయ్యింది. సో ఆ పర్సనాలిటీ హ్యూజ్ చేంజ్ ఉంది నాకు ఈ 3 years. మేము ఎప్పుడు అనుకుంటాం ఇంకొకలా వెళ్ళిపోయి ఉంటే మన లైఫ్లో ఏమో తెలియదు. బట్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ యాక్చువల్లీ సెట్ అవర్ పర్సనాలిటీస్. క్లియర్ క్లారిటీ వచ్చింది. ఏ ఫిల్మ్స్ చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఇది క్లారిటీ అనమాట. అది కన్యాకుమారి ఇస్ ఏ టీచింగ్.